స్ఫూర్తి ఇండియా న్యూస్ కు స్వాగతం. బులెటిన్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాళహస్తి డ్రైవర్ రాయుడు హత్య కేసులో కీలక మలుపు తిరిగింది. అదే సమయంలో రాజకీయ వేడి రాజుకుంది. అయితే ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వ్యాఖ్యలతో వివాదం మొదలైంది. ఫేక్ వీడియోలతో ఫేమ్ రాదు అంటూ ఘాటుగా స్పందించారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి రాయడు సెల్ఫీ వీడియో సంబంధించి ఇష్యూ మీద స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వచ్చిన వీడియోను గురించి ఆయన మాట్లాడుతూ అది ప్రజల ముందుకు ఉంచే విధానంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి అని తెలిపారు. ఎమ్మెల్యే అభిప్రాయం ప్రకారం 4 గంటల సమయంలో ఒక వీడియో తనకు చేరిందని, ఆ వీడియోలో హత్యకు గురైన రాయుడు గురించి చెప్పబడిందని ఆయనే తెలిపారు. అయితే ఆ వీడియో స్పష్టీకరించారు. వారెవరో హత్య చేయగానే ముందుగా వీడియో తీసి మరలా వదిలేస్తాం అని బెదిరిస్తున్నట్లు ఉంది. ఆ వీడియోను చూపించి ప్రచారం చేసి తర్వాతనే హత్య జరిగిందా అనేది తేటతెల్లమైంది. లేదా ఉన్నట్లయితే ఆయనడ్ని అడగాల్సింది, అప్పుడు నిజనిజాలు తేలేవి అని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. ప్రజల మధ్యలో రాయుడిని పిలిచి కూర్చోనివ్వకుండానే విచారణ జరగాల్సిందని, వీడియోకు సంభవించిన పరిణామాలపై సందేహాలు ఉన్నట్లు భావిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా పార్టీవారిని లేదా స్థానిక నాయకత్వాన్ని నిందించడానికి వీడియోను ఉపయోగించడం లేదని, ఇది ప్రజల సానుభూతి పొందేందుకు ఒక వ్యూహమని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. శ్రీకాళహస్తి ప్రజలు ఆయన్ను ఎమ్మెల్యేగా గెలిపించారని, అందుకు నేను ఎప్పుడూ రుణబడి ఉంటాను. కాని నాకు మీదైన అవినీతిపూరిత ఆరోపణలు, నేను చేస్తున్న అభివృద్ధి పనులపై బురద చల్లడం సరైనది కాదు అని ఆయనన్నారు. కేసు విషయమే అంతటా బెయిల్ పొందిన తరువాత వీడియో విడుదల చేయడం, హత్యకు సంబంధించి బాధ్యులను జైలుకు పంపిన ప్రక్రియ మొదలైనవి చట్టపరమైన ప్రభావాన్ని, ప్రజల భావోద్వేగాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయి అనే దానిపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి అని ప్రజల్లో అవగాహన కలుగుతుంది అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు అని సుధీర్ రెడ్డి అన్నారు. పోలీసులు ఇంకా కేసు యొక్క వివరాలను, వీడియో నిజమయ్యుందా లేదా దానిలో చేయబడిన మ్యాపింగ్కి సంబంధించిన దర్యాప్తు కొనసాగిస్తున్నారని, అధికారిక నివేదికలు వస్తే వారికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. అయితే వినుత దంపతులకు బెయిల్ మంజూరు కావటం, దాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం గౌరవ న్యాయస్థానానికి విరుద్ధంగా సెల్ఫీ వీడియోలు తీసుకొని ప్రజల మెప్పు పొందాలనే కుట్ర జరుగుతోందని, వరుసగా మరో వీడియో హత్యకు గురైన తమ డ్రైవర్ రాయుడు సెల్ఫీ వీడియో విడుదల చేసి తనపై బురద జల్లే ప్రయత్నం జరుగుతోందని, దీనిపై న్యాయపోరాటం చేస్తామని బొజ్జల వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వరుస ప్రకటనలతో శ్రీకాళహస్తి రాజకీయం వేడెక్కింది. దీంతో కూటమి ప్రభుత్వంలో ఈ ఇరువురు, ఒకరు జనసేన అయితే మరొకరు టీడీపీ. అయితే ఇప్పటికే ఎవరైతే రాయుడి కేసులో నిందితుడిగా ఉన్నారో వారిని పార్టీ నుంచి తాత్కాలికంగా తొలగించారనుకోండి. అయినా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఆయన్ను కలిసి తీరుతామని వినుత సెల్ఫీ వీడియోలు చేస్తున్న నేపథ్యంలో ఇటు బొజ్జలపై అభియోగాలు చేస్తూ విడుదలవుతున్న వీడియోలపై తెలుగుదేశం పార్టీ అధినేత ఎలా స్పందిస్తారో చూడాలి. కూటమి ప్రభుత్వంలో శ్రీకాళహస్తి రాజకీయం స్వపక్షంలో విపక్షంలా మారి చిలికి గాలివానలా మారుతోంది. అయితే కూటమి ప్రభుత్వంలో ఇరు పార్టీల పెద్దల తీర్పు ఎలా ఉంటుందో ఆసక్తి రేపుతోంది. అయితే వైసీపీ ఈ 2 పరిణామాలు చూస్తూ మౌనం వహించడం వెనక పెద్ద వ్యూహం లేకపోలేదు అనే చర్చ కూడా జరగటం విశేషం. బ్యూరో రిపోర్ట్, స్ఫూర్తి ఇండియా న్యూస్. శ్రీకాళహస్తి ప్రతినిధి సోహన్ నివేదిక. చూడాలి, జనసేన వర్సెస్ తెలుగుదేశం పార్టీలో ఈ ముసలం శ్రీకాళహస్తి రాజకీయాల్లో రాబోయే రోజుల్లో ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో. అయితే ఇదే అంశంపై బొజ్జల సుధీర్ రెడ్డి ఏం మాట్లాడారో స్ఫూర్తి ఇండియా న్యూస్ చేతిలో ఎక్స్క్లూజివ్ వీడియో ఉంది. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. 4 గంటలకి నాకు వీడియో రావడం జరిగింది. దాంట్లో ఎవరైతే హత్య చేయబడ్డాడో వాళ్ళ డ్రైవరు రాయుడు అనే వ్యక్తి, మరి ఆ వీడియో అనేది అందరం చూసాం. నేను మిమ్మల్ని అందరికీ కూడా 2 విషయాలు అడగదలుచుకున్నా. ఈ వీడియో ఏఐయా మాఫ్డా, లేకుంటే వీళ్ళు ఎవరైతే అతను హత్య చేశారో దాని ముందర వీడియో తీసి మిమ్మల్ని వదిలేస్తాం కాబట్టి వీడియో చెయ్యి అని చెప్పి బెదిరించి వీడియో తీసిన తర్వాత హత్య చేయడం జరిగిందా?
పోనీ ఆ రాయుడు అనేటువంటి బతుకుంటే అన్నా అతన్ని పిలుచుకొచ్చి కూర్చొని మాట్లాడి ప్రజల సమక్షంలోనే ఇది తేల్చుకునేటోళ్ళం. కానీ ఇక్కడ విడ్డూరం ఏమైందంటే ఈ హత్య జరిగి దగ్గర రెండు నెలలు కావస్తూ ఉంది. వీరు జైలు కూడా పోవడం జరిగింది. వీళ్ళు బెయిల్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ వీడియో అనేది రిలీజ్ చేయడం దాంట్లో వీళ్ళ అంతరాయం క్లియర్గా అర్థమైపోతాం. ఒక సింపతి తెచ్చుకోదానికో లేకుంటే కష్టపడి గెలిచి ఈరోజు మంచి పేరు తెచ్చుకొని శ్రీకాళహస్తిని అభివృద్ధి చేస్తున్న నా మీద బుడద జల్లదానికో చేస్తున్నారని చెప్పి ఒక క్లియర్ కట్ సంగతి తప్ప దీంట్లో వాళ్ళ డ్రైవర్తో నాకు డిపాజిట్లు కూడా గెలవని వాళ్ళతో ఆ రోజు మాకు వాస్తవాన్ని ఈ రోజు వరకు కూడా నేను ఆవిడతో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఎలక్షన్స్ ముందర కూడా. కానీ ఏ రోజు కూడా ఈ రోజు వరకు ఆమెను సస్పెండ్ చేసిన తర్వాత కూడా ఆమె మర్డర్ అయిన తర్వాత కూడా వాళ్ళు మర్డర్ చేసిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా నేను ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టలేదు, ఏ రోజు వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడలేదు. ఏ రోజు గురించి కూడా ఒక కూటమి ప్రభుత్వంలో మనం సర్దుకొని పోవాలా, జాగ్రత్తగా ఉండాలా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని చెప్పి మా నాయకులు చెప్పారు. కాబట్టి ఏ రోజు కూడా నేను ప్రెస్ మీట్ పెట్టలేదు, ఏ రోజు మాట్లాడలేదు. కానీ ఈరోజు మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. ఆ రోజు అసలు ఆవిడ మా కోసం పనిచేసింది ఆ కూటమి ప్రభుత్వంలో. ఏ రోజు కూడా వచ్చి మా కోసం పనిచేయలే. ఆఖరికి వాళ్ళ దగ్గర పనిచేసే జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టింది ఆవిడ. మేము వెళ్ళి ఇంటికి వెళ్ళి మా తల్లి కావచ్చు, మా భార్య కావచ్చు, ఇంటికి వెళ్ళి ఓటు అడిగేదానికి పోతే, ఓటు అడిగి పనిచేయమ్మా చెప్పేదానికి పోతే కనీసం ఇంట్లో కూడా రానిలే. ఏ రోజు కూడా చెప్పలేదు బాధ మీద. మా అమ్మగారు వాళ్ళ నాన్నగారు 40 సంవత్సరాలు మినిస్టర్కి పనిచేశారు, 40 సంవత్సరాలు ఎమ్మెల్యేకి పనిచేశారు, 20 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు. మా నాన్నగారు మంత్రిగా పనిచేశారు. తర్వాత మేము వచ్చాం థర్డ్ జనరేషన్. ఇంత చరిత్ర ఉండి మా అమ్మను కూడా పోతే లోపల కూడా గేట్ లోపల రానికుండా చేసిన ఆ రోజు ఈరోజు ఇంకా బాధాకరమైన విషయం. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఇలాంటి చెత్త రాజకీయాలు చేస్తే మాత్రం డెఫినెట్గా ఎవరిని వదిలే పరిస్థితి ఉండదు. డెఫినెట్గా దీని మీద ఒక స్ట్రిక్ట్ ఎంక్వైరీ చేయాలి. ఈరోజు నా పేరు చెప్పారు, రేపు ఇంకో నాయకుల పేరు చెప్తారు. ఈరోజు నా మీద బుడదబల్లే ప్రయత్నం ఉంది, రేపొద్దున ఇంకోటి మర్డర్ చేసి వాళ్ళ దగ్గర ఒక వాంగ్మూలం తీసుకొని ఇంకోటి పేరు మీద పెట్టే ఒక కొత్త వే ఆఫ్ రాజకీయం అనేది ఈరోజు చూస్తూ ఉన్నాం. నేను కూడా చిన్నప్పటి నుంచి రాజకీయంలో ఉన్నాం. దాని తర్వాత నాన్నగారితో ఎన్నో చూశాను. కానీ ఇలాంటి చిల్లర రాజకీయాలు ఎప్పుడు కూడా జీవితంలో కానీ విని ఎరిగినట్టు ఎక్కడా లేదు. బాధేస్తుంది ఇవన్నీ చూస్తుంటే.